వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. చిలుక ఏ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక, తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక. ఈ పాట విన్నప్పుడు మన హృదయం ద్రవించిపోతుంది. ఒంటరితనం, బాధ, తెలియని గమ్యం అన్నీ ఒక్కసారిగా కళ్ళ ముందు కదలాడుతాయి. ఇప్పుడు అదే భావం సోషల్ మీడియాలో మరో రూపంలో వైరల్ అవుతోంది. ఒక తెలుగు పాటకు లింక్ పెట్టి పెంగ్విన్ అందరినీ వదిలి ఎటేపు నీ నడక అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మొదట చూస్తే ఇదేదో జస్ట్ ఒక మీమ్ అనిపించొచ్చు, కానీ ఆ మీమ్ వెనుక ఉన్న నిజం తెలుసుకుంటే మాత్రం మనసు బరువెక్కుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మంచుతో కప్పబడిన అంటార్కిటికా ప్రాంతంలో పెంగ్విన్ల గుంపు సముద్రం వైపు నడుస్తుంటే వాటిలోంచి ఒక్క పెంగ్విన్ మాత్రం పూర్తిగా వ్యతిరేక దిశలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిపోతుంది. ఎక్కడికి, ఎందుకు అన్న ప్రశ్నలే ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. సాధారణంగా పెంగ్విన్లు గుంపులుగా జీవిస్తాయి. ఆహారం కోసం సముద్రానికి వెళ్లడం, తిరిగి రావడం, పిల్లలను పెంచడం అన్నీ కలిసే చేస్తాయి. మనుషుల్లానే అనిపించేంత భావోద్వేగం వీటిలో కనిపిస్తుంది. మంచుపై చిన్నపిల్లల బుడిబుడి అడుగుల్లా నడిచే పెంగ్విన్లను చూసినప్పుడు ఎవరికైనా ఆనందం కలుగుతుంది. అంత ముద్దుగా, అమాయకంగా ఉంటాయి అవి. అలాంటి పెంగ్విన్లలో ఒకటి గుంపు నుంచి విడిపోయి సముద్రానికి బదులుగా మంచు కొండల వైపు నడుచుకుంటూ వెళ్లడం అంటే అది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఆ దిశలో ఆహారం లేదు, జీవించడానికి అవసరమైన ఏ ఒక్క వనరు కూడా అక్కడ ఉండదు. ఈ విషయం ఆ పెంగ్విన్ కు తెలుసు. అయినా అది వెనుదిరగడం లేదు, ముందుకు సాగుతూనే ఉంది. ఆ దృశ్యం చూస్తే ఓ తపస్వి తన గమ్యం వైపు నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల అర్థాలు చెబుతున్నారు. కొందరు దారి తప్పింది అంటున్నారు, ఇంకొందరు ఏదైనా అనారోగ్యం అయి ఉండొచ్చు అంటున్నారు. మరికొందరు అయితే ఇది మృత్యువును స్వయంగా ఎదుర్కోవడానికి వెళ్తోంది అని భావిస్తున్నారు. వినడానికి భయంకరంగా ఉన్న ఈ మాట వెనుక ఒక లోతైన కథ ఉందని కొందరు చెబుతున్నారు. ఈ సందర్భంలో చాలా మంది గుర్తు చేసుకుంటున్న పేరు దర్శకుడు, రచయిత పూరి జగన్నాథ్. చాలా కాలం క్రితం తన పూరి మ్యూజిక్స్ అనే పాడ్కాస్ట్ లో ఆయన పెంగ్విన్ల జీవన శైలి గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. పెంగ్విన్లు ఎంత ఎమోషనల్ గా ఉంటాయో ఆయన వివరించారు. పెంగ్విన్లలో ప్రేమ అనేది చాలా ప్రత్యేకమైనది. ఒక మగ పెంగ్విన్ ఒక ఆడ పెంగ్విన్ ను ఎంచుకుంటే జీవితాంతం ఆమెతోనే ఉంటుంది. ఆ బంధం ఏర్పడటం అంత సులువు కాదు, కానీ ఒకసారి జతకట్టాక వాళ్ళు ఎప్పటికీ విడిపోరు. మగ పెంగ్విన్లు ఈ విషయంలో మరింత భావోద్వేగంగా ఉంటాయి. ఆడ పెంగ్విన్ గుడ్లు పెడితే వాటిని పొదిగే బాధ్యత మొత్తం మగ పెంగ్విన్దే. తిండి తినకుండా, నిద్రపోకుండా దాదాపు 2 నెలల పాటు గుడ్లను కాపాడుతుంది. ఆ సమయంలో అది చాలా బలహీనంగా మారిపోతుంది. పిల్లలు బయటికి వచ్చిన తర్వాతే ఆ మగ పెంగ్విన్ సముద్రంలోకి వెళ్లి ఆహారం తెచ్చి పిల్లలకు, తన జతకు అందిస్తుంది. ఇంత గాఢమైన బంధంలో చాలా అరుదుగా జరిగే ఒక విషాదకరమైన విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో ఆడ పెంగ్విన్ తన జతగాడిని వదిలేస్తుందట. ఇది చాలా చాలా రేర్, కానీ అలా జరిగితే మగ పెంగ్విన్ ఆ బాధను తట్టుకోలేకపోతుంది. కొత్త జీవితాన్ని మొదలు పెట్టదు, మరో జతను వెతకదు. ఆ బాధతో తన గుంపును వదిలేస్తుంది. అప్పుడే మొదలవుతుంది ఆ ఒంటరి ప్రయాణం. సముద్రానికి వ్యతిరేక దిశలో ఆహారం లేని మంచు కొండల వైపు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లిపోతుంది. అక్కడ జీవించలేనని తెలిసినా ఆ ప్రయాణాన్ని ఆపదు. చివరకు ఆహారం లేక ఒంటరితనంతో తన ప్రాణాలను విడిచేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పెంగ్విన్ కూడా బహుశా అలాంటి ప్రయాణంలోనే ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ఇది నిజమో కాదో శాస్త్రీయంగా నిరూపించలేకపోయినా ఈ కథ మనల్ని ఆలోచించకుండా ఉండనివ్వదు. ఇంత చిన్న ప్రాణి, ఇంత పెద్ద ప్రేమ, ఇంత నిబద్ధత. మరి మన సంగతి ఏమిటి? ప్రస్తుత సమాజంలో జరుగుతున్న ఘటనలు చూస్తే ఈ ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. ప్రేమించలేదన్న కోపంతో యాసిడ్ దాడులు చేసేవారు, అహంకారంతో, అనుమానంతో జీవితాలను నాశనం చేసే పురుషులు, చిన్న చిన్న కారణాలకు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగే యువజంటలు, మోసపూరిత సంబంధాలు, ఇవన్నీ మన రోజువారీ వార్తలే. అంతరిక్షానికి రాకెట్లు పంపే తెలివితేటలు ఉన్న మనుషులు భావోద్వేగాల్లో మాత్రం ఎక్కడో వెనుకబడిపోయారా అనే అనుమానం కలుగుతుంది. మంచు ఖండాల్లో జీవించే ఒక పెంగ్విన్ మనకు ప్రేమ, నిబద్ధత, త్యాగం అంటే ఏమిటో చూపిస్తుంటే మనం మాత్రం అనుబంధాలను తేలికగా తీసుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ ఒంటరిగా సాగిపోతున్న పెంగ్విన్ కథ మనకు ఒక గొప్ప జీవిత పాఠం చెబుతోంది. ప్రేమ అంటే మాటలు కాదు, పోస్టులు కాదు, సెల్ఫీలు కాదు. అది ఒక జీవితాంతం సాగే బాధ్యత. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోపై ఎంత కామెడీ కామెంట్లు వచ్చినా లోతుగా చూస్తే మాత్రం ఇది నవ్వుకోదగ్గ విషయం కాదు, ఆలోచించాల్సిన అంశం. మనల్ని మనమే ప్రశ్నించుకునే సందర్భం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.